దొరుకుతుందట ఈజీగా. అవి ఏంటి స్థానాలు చూడండి. మథుర, మథుర 1, అయోధ్య, గయా, కాశీ, ద్వారక, కంచి, అవంతి. ఇక్కడికి వెళ్ళి మనము స్నానాలు ఆచరించి అక్కడ నామజపం చేసుకుంటే ముక్తి దొరుకుతుంది అని అంటుండ్రు. బట్ అవార్డింగ్ భక్తి ఫర్ దెమ్ ఈజ్ వెరీ డిఫికల్ట్. ముక్తిని ఇవ్వగలుగుతాడు కానీ భక్తిని ఇవ్వలేడు. అందుకే రూపగోస్వామి మనం లాస్ట్ టైంలో ప్రభుజీ అడిగారు, నన్ను మీరే అడిగారు కదా, ప్రభుజీ శక్తి ముఖ్యమా లేక భక్తి ముఖ్యమా, ముక్తి ముఖ్యమా అని అడిగారు. శక్త్యా ముఖ్యా అని అడిగారు క్వశ్చన్. అండ్ మనకు రూపగోస్వామి రాసిన ఆ గ్రంథం నుండి ఏం చెప్తారు అంటే ముక్తి సే పడకర్ భక్తి, అంటే ముక్తి కూడా ఒక భక్తుడు లెక్క చెయ్యడు. ముక్తి అవసరం లేదు భక్తుడికి, భక్తే కావాలి. అందుకే రామదాస్ ఏం చేశాడు, భగవంతుడు వచ్చి తీసుకెళ్తా అన్నాడు రామచంద్రుడు. కానీ రామదాస్ ఏమన్నాడు, అక్కడికి వస్తే ఏముంటుంది స్వామి, ఏముంటుంది అంతే, నాతో కూర్చోవాలి, నాతోని ఆనందం పొందాలి, అయితే నాకు అర్థం అని అంటాడు. నేను ఇంకానే ఉంటాను, వచ్చే భక్తులందరినీ దర్శించుకుంటూ ఉంటాను, ఈ భక్తి యొక్క గీతాలను పాడుతూ ఉంటాను, చిరకాలం ఇంకానే ఉంటాను భక్తి చేసుకుంటూ. సో అది కూడా లెక్క చేయడం అని చెప్తున్నాడు. మనము ఇక్కడ విరమిద్దాము. ముఖ్యంగా మనం చేసేవి ఏంటి ఉన్నాయో అవి అర్థమైంది అందరికీ. ఏం చేయాలి చెప్పండి, ఒక్కొక్క పాయింట్ చెప్పండి నాకు, కొంచెం గట్టిగా చెప్పండి. అది బ్రహ్మముహూర్తంలో లేవాలి. నెక్స్ట్ మాతాజీ, వీలైనంత మంగళారతి అటెండ్ చేయాలి. నెక్స్ట్ జపం ఎక్కువ చెయ్యాలి, ఆహారం తక్కువ తీసుకోవాలి. లిమిటెడ్, తక్కువ అంటే పురాత సగం కట్ చేయకూడదు. దీపాలు అయితే మళ్ళీ పచ్చిగా కంప్లీట్ చేస్తారు. తక్కువ కొంచెం ఒక పావు మందం పొట్టను ఆపేయాలి. ఇంకా 4 ముద్దలు అయితే నిండుతుంది అన్నప్పుడే ఆపేయాలి. ఇంకా అతి ముఖ్యమైనది కదా దామోదర అష్టకం. అందరూ కూడా ఈ కార్తీక మాసంలో దామోదర అష్టకం మొత్తం సెంటర్ అంతా 5 కప్పులు వేసుకోవాలి. అలా అన్నిటికంటే నిజంగా నాకు చాలా నచ్చుతుంది దామోదర అష్టకం. ఒక్కొక్క వర్డ్ నేను చెప్పుకోవచ్చు అందులో. మనం 4 రోజులు చెప్పుకున్న తక్కువనే దామోదర అష్టకం దాని గురించి. అంత వినే అంత ఆనందం ఉంటాయి. రామరస్యం నేర్చుకోండి, చక్కగా అది పాడుతూ భగవంతుని దీపం అర్పించాలి, తులసి మహారాజుకి దీపం అర్పించాలి. కొందరైతే ఆకాశ దీపం కూడా అర్పిస్తారు సాయంత్రం, ఎందుకంటే ఆకాశంలో అన్ని దేవతలు ఉంటారు కదా, వాళ్ళు భక్తులే. భక్త సాంగత్యం ఉంటుంది. ఇంకా హరి బోల్, భగవద్గీత భాగవతము కనీసం ఒక శ్లోకం అన్నా చదవాలి. ఇంకా దేవుడి చుట్టూ మందిరం ఉంటే విశ్వం మందిరంలో లేకపోతే పొద్దున ఎప్పుడైతే ఎక్కడైతే 4 గంటలకు మంగళారతి జరుగుతుందో, 4:30 అంటే ఆ బ్రహ్మముహూర్త సమయంలో మంగళారతి జరుగుతుందో అక్కడ దర్శనం చేసుకోవచ్చు. మీరు చర్చిలలో ఎక్కడ జరుగుతుందో ఎక్కడ వెళ్ళిపోతుంది నాకు తెలియదు. ఇంకా భక్తులకు ప్రసాదము ఇంటికి పెట్టించుకొని కీర్తన చేసి ప్రసాదం పెట్టాలి. ఎందుకంటే దానం శుద్ధం అవుతుంది. మనము ఎన్నో సంపాదించేటప్పుడు కొందరు మనసు నొప్పిస్తాము, కొందరికి నచ్చదు, అదంతా ఏంటిది మనము పాపాలు జమైతూ ఉంటాయి. ఎప్పుడైతే మనం ఇలాంటి కార్యంలో దానం చేస్తామో ధనం అనేది శుద్ధ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ చక్కగా ప్రభుజీ ప్రతిరోజు ఈ కార్యక్రమం పెట్టాడు. నేను ఈరోజు మార్నింగ్ చూశాను, అది ఏంటి ప్రతిరోజు లేక ఎప్పుడో ఒకసారి ప్రతిరోజు పెట్టాడు. మీరు ఇక్కడ దానం చేసేది ప్రతి ఒక్క రోజు ఒక భక్తుడు భక్తులందరికీ ప్రసాదం గురించి స్పాన్సర్ చేసినా చాలు, జన్మధన్యం. ఇంటికి పిలిపించుకొని చేస్తే ఏదో పెద్ద పని అంటారు కదా మన వాళ్ళు, చేయాలి అది ఇది. ఇక్కడ మంచిగా ప్రసాదం స్పాన్సర్ చేయండి ప్రతిరోజు ఒక్కొక్కరు, దానం అయిపోతుంది. సో ఈజీ. ఇక్కడ బాంబేలో మేము ఇట్లనే చేస్తాం. ఎవరైతే ఇంటికాడ చేసుకోలేరో వాళ్ళకు మందిరంలో వెళ్ళి ఒక పూట మొత్తం భక్తులకు
అన్నదానం స్పాన్సర్ ఇలా చేస్తాం. స్టార్ట్ చేయాలి. ఇంకా ప్రతిరోజు దీపాలు మార్చాలి సుమా. బాబు చాలా జ్ఞాపకం ఉండేది. మట్టి దీపం ఇయ్యాలి, అర్పించామని దాన్ని మళ్ళీ రేపు కడుక్కో చేయొద్దు. ప్రతిరోజు మంచి శుద్ధమైన దీపాలను మంచి ఆవు నెయ్యితో కాకపోతే నువ్వుల నూనెతో ఆ వత్తిని కలిపి మనం భగవంతునికి అమ్మ చేయాలి. సో ఎలా అప్పుడు చేయాలి కూడా చెప్పుకుందాం. ఎలా చేస్తాం? ఎలా 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 పాదాలకు 4 సార్లు, ఉదరంకు 2 సార్లు, భగవంతుని ముఖపద్మంకు 3 సార్లు, మొత్తం శరీరం అంతా కూడా 7 సార్లు. ఇది జ్ఞాపకం ఉంచుకోండి. అలానే మనకి ఇక్కడ కార్తీక మాసంలో ప్రతిరోజు జరుగుతుంది కదా ఈవినింగ్ లో, అప్పుడు అలా నేతి దీపాన్ని అర్పించాలి. మార్నింగ్ ఇక్కడ మీరు దానిలో మీరు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు మంచిగా చక్కగా దీపాలు, మట్టి దీపాలు ఒకటే పాయి కొక్కరండి. మంచిగా ఆవు నెయ్యిలో వత్తులన్నీ నాకి పెట్టుకోండి రెడీ. ప్రతిరోజు ప్రొద్దున భగవంతుడికి మరియు తులసి మారానికి 2 సెపరేట్ ఆఫర్ చేయండి. మంచిగా దాంట్లో స్టెప్ ఆడుకుంటా పాడాలనుకోండి, యూట్యూబ్లో పెట్టుకోండి. అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఈ రోజులలో కదా. మంచిగా భక్తిని చాలా ఉపయోగం అసలు యూట్యూబ్. దేవుడు ఉపయోగిస్తాం మనం అసలు. మంచిగా చక్కగా దామోదర్శకం కీర్తన పెట్టుకొని ప్రొద్దున నాకు ఇన్వైట్ చేసుకొని సాయంత్రం పెట్టండి. ఇక్కడ ప్రోగ్రామ్స్ లేవనుకోండి, మీరు చెప్పండి. ఇక్కడ మన ప్రభుజీలు ఉన్నారు ఎందరో, మీ ఇళ్ళలో పెట్టుకోవాలనుకుంటే ఇళ్ళలో కూడా పెట్టుకోవచ్చు. సో కార్తీక మాసాన్ని చాలా కేర్ఫుల్గా మంచి నియమాలతో పాటించండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. హరే కృష్ణ. ఇంకెవరైనా ప్రశ్నలు ఉంటే చెప్పండి. వేరే 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 తులసి మారానికి వేరే, భగవంతుడు కూడా వేరే. కాకపోతే అలా 2 కాదు అని అనుకుంటే భగవంతుడికి అర్పించిన దీపాన్ని తులసి మారాన్ని కూడా చూపించి పక్కకు పెట్టచ్చు. ఒకటి ఏంటంటే ఇప్పుడు మాతాజీలు ఉంటారు కదా, మీరు ఒక్క మాతాజీలు కనీసం ఒక్కళ్ళన్న ఇంటి గృహని తులసి మారానికి సెపరేట్గా ఒక దీపం ముట్టించి పెట్టాలి సాయంత్రం. మీరు అందరూ చేయకుండా నడుస్తుంది. ఇంటి గృహని తులసి మారాన్ని దగ్గర ఒక దీపాన్ని ముట్టించి ఆమె ఆఫర్ చేయవచ్చు. ఇక మిగతా వాళ్ళందరూ భగవంతుడికి ఆఫర్ చేసిందే, తర్వాత తులసి మారానికి, తర్వాత ఆకాశ దీపం ఆకాశానికి చూపించి పక్కకు